సంఘమును గూర్చిన ప్రత్యక్షతను తెలుసుకోవాలి. ప్రియులర, బైబిల్లో కలంకమును గూర్చి చెప్పినప్పుడు సమాజములో ఎవరికైనా గ్రుడ్డితనం ఉంటే వాడు కలంకము కలిగిన వాడు అని చెప్పాడు. గ్రుడ్డితనము కలంకముగా పోల్చబడేది బైబిల్లో. గుడ్డితనము, కుంటితనము, చెయ్యి విరుగుట, కాలు విరుగుట, వృషణములు నలుగుట, ముక్కిడితనము కలిగుండుట, గజ్జి కలిగిన వాడు, మరుగుజ్జుతనము కలిగిన వాడు, ఇవన్నీ కలంకము కలిగిన వారి గురించి చెప్పబడ్డాయి. దీంట్లో గుడ్డితనం ఏంటిదంటే ఆత్మీయ నేత్రాలు వెలిగించబడకపోవడం, దర్శనము లేకుండా పోవడం. దేవుడు ఒక ప్రాంతంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడంటే ఆ సంఘానికంటూ ఒక దర్శనం ఉండాలి. ఆ సంఘానికంటూ ఒక దర్శనం ఉండాలి. ఏమన్నా మీరు నన్ను ఏమన్నారంటే చెప్తాను. ఏమన్నారు కదా పాస్టర్లు, సేవకులు కూడా ఏమన్నారు కదా, హల్లెలూయా. గుడ్డెద్దు చేనులో పడిపోయినట్టు పోద్దు, మనం గురి కలిగి పోవాలి. చప్పట్లు కొడదామా? ఎట్లా పోవాలి? మాట్లాడాలి. నేను అడిగినప్పుడు ఎట్లా పోవాలి అంటే మళ్ళీ మాట్లాడాలి. మీరు ఇట్టనే చూడొద్దు, గురి కలిగి పోవాలి. బజార్కి వెళ్ళి బ్యాగ్ పట్టుకొని వెళ్తుండ ఒక ఆయన, ఎటుపోతాను అంటే ఈ కమలపూర్ దాకా పోయేస్తా అంటాడు. అట్లా అనకుండా ఎటుపోతానో నాకే తెలియదే, ఎటుపోతానో నాకే తెలియదే, పోతా అంటే ఎటుపోతాను అటే పోతా అంటే వీడు గమ్యం లేని బాటసారి. అవునా కదా? ఈరోజు సంఘము దర్శనము కలిగి ఉన్నప్పుడు ఆ దర్శనం హృదయములో మంట పుట్టిస్తుంది. ఆత్మల కొరకైన భారాన్ని మనలో కలగజేస్తుంది. ఒక తెలియని విజ్ఞాపన ప్రార్థనలోనికి మనల్ని నడిపిస్తుంది. కన్నీటి చేత మనల్ని నింపేస్తుంది ఆ దర్శనం. ఎక్కడ ప్రజలు నశించిపోతున్నారో అక్కడికి సంఘాన్ని ప్రభావంతో అక్కడికి తీసుకొని వెళ్ళిపోతుంది ఆ దర్శనం. ప్రియులర, దర్శనం ఉంటే సేవకుని కాళ్ళు కానీ విశ్వాసి కాళ్ళు కానీ ఉండలే ఒక చోట, పరిగెత్తి దేవుణ్ణి ప్రకటించడానికి భారముతో నింపబడతాం మనం. హల్లెలూయా. దర్శనం లేదనుకో సంఘము మృతతుల్యమైన స్థితిలో ఉండిపోద్ది, నిర్జీవమైన స్థితిలో ఉండిపోద్ది. బెతెస్దా కోనేటి దగ్గర రోగులు, బలహీనులు, కాళ్ళు చేతులు చచ్చుబడిన స్థితిలో పడున్నటువంటి వాళ్ళు ఉన్నారంట. గుడ్డివారు, కుంటివారు ఉన్నారట అక్కడ కూడా. నేటి సంఘము బెతెస్దా కోనేరు వాతావరణముతో నింపబడకూడదు. సంఘములో గుడ్డి వాళ్ళు ఉండకూడదు. భౌతికపరమైన నేత్రాల గురించి చెప్పట్లేదు నేను, ఆత్మ సంబంధమైన వాటి గురించి చెప్తున్నాను. విశ్వాస అయినా దైవజనుడైనా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. ఎఫెసీ పత్రికలో తీయకండి, 1వ అధ్యాయంలోనే పౌలు సంఘం యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థిస్తాడు. క్రీస్తునందు దేవుడు మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యము ఎటువంటిదో తెలుసుకోవాలంటే సంఘం యొక్క కన్నులు తెరవబడాలి. సంఘం యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. అమ్మ ఇటు చూడండి, ఆత్మీయ నేత్రాలు నీకు తెరవబడనంత కాలం సంఘం అర్థం కాదు, సేవకుడు అర్థం కాదు, తోటి విశ్వాసి కూడా నీకు అర్థం కాదు. అసలు నువ్వు ఎందుకు నమ్ముకున్నావో నీకే అర్థం కాదు. ఎట్లుంటుంది తెలుసా నీ కథ? అత్తన్న పోతన్న ఓ రామశీలక రాకపోకు, అట్లుంటుంది. వచ్చిన సార్, పోతానా సార్, మరి ఏమి లేదు సార్. నీ స్థితి అంతా ఏమీ లేని స్థితి అయిపోద్ది. సంఘములో నిష్ప్రయోజనకరంగా మారిపోతావు. ఏమి లేదు, వస్తావు పోతావు, చేపలు వేసినాక వస్తావు, చేపలు తీయకముందే పోతావు. ఏనాడు పరిచర్య చేసే అలవాటు నీకు రాదు. అవునా? దైవజనులు వచ్చి అన్ని సిద్ధపరచుకున్నాక వచ్చే బ్యాచ్ మనది. అవన్నీ ఏం పరిచర్య చేయకుండా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దైవజనుడు చేసుకోలేదు.
సంఘంలో ప్రయోజనకరంగా ఒక వ్యక్తి మారకపోవడానికి గల కారణం ఏంటంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేకపోవడమే. దేవుని ఉద్దేశాలు నీకు అర్థం కావట్లేదంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోవడమే. ఈ రాత్రి మీరు అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రభువా మా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభు అని. దేవుడు మీ కన్నులు తెరుస్తాడు.